హలో హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పేటువంటి ఈ ట్రిక్స్ ఫాలో అయితే క్రెడిట్ కార్డ్ నుంచి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అరే స్వామి, క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు పోకపోతే సార్ కానీ క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు అంటున్నావేంది అని చాలామందికి డౌట్ అనేది ఉంటుందన్నమాట. సో 100% వర్కౌట్ అవుతుంది. ఈ వీడియోలో నేను మీకు క్రెడిట్ కార్డ్ నుంచి మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఎన్ని వేస్లో ఎర్న్ చేయొచ్చు అనే విషయాల గురించి అయితే డిస్కస్ చేయబోతున్నా అనమాట. వీడియో ఖచ్చితంగా లైక్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే హిట్ చేయండి. ఈ వీడియోకి నేను ఒక 50 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో ఆపేసి మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడండి, మీకున్నటువంటి క్రెడిట్ కార్డ్ని మనీ ఎర్నింగ్లో ఎలా మార్చుకోవాలంటే నేను యూస్ చేసినటువంటి ట్రిక్ అయితే చెప్తాను చూడండి. టాప్ 3 ట్రిక్స్ అనమాట. నేను సాలరీడ్ ఎంప్లాయీ, నాకు వచ్చేటువంటి ఇన్కమ్ ఎవ్రీ మంత్ ఫస్ట్ అనే క్రియేట్ అవుతుందన్నమాట. శాలరీ వచ్చిన వెంటనే నేనేం చేస్తాను, సో నార్మల్గా మనకున్నటువంటి గ్రోసరీస్ కానివ్వండి, మనకు కావాల్సినటువంటి ఎక్స్పెండిచర్ ఏవైతే ఉన్నాయో, బయట ఏమైనా క్లాత్స్ కొనడమో, లేదంటే ఏదైనా ఒక ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నాను, ఏదైనా ఒక ఐఫోన్ కొనాలనుకుంటున్నాను, ఇమ్మీడియట్గా నాకు వచ్చినటువంటి శాలరీ నుంచి యూస్ చేయకుండా నేను క్రెడిట్ కార్డ్ని వాడతాను. స్వామి ఇదేంద్ర ట్రిక్ అనుకుంటారు, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో ఇలాగా నేను క్రెడిట్ కార్డ్ నుంచి స్వైప్ చేసిన దాన్ని నేను 50 డేస్ తర్వాత మనీ పే చేస్తున్నాను, ఒక్క పైసా కూడా వడ్డీ లేకుండా. సో కాబట్టి నేను ఇప్పుడు నాకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, నాకు వచ్చిన శాలరీ కాకుండా క్రెడిట్ కార్డ్ను వాడి నా ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. గ్రోసరీస్ పర్చేస్ చేసినందుకు చాలా వరకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ కానివ్వండి, ఆఫ్లైన్లో కానివ్వండి డిస్కౌంట్స్ అనేది దొరుకుతాయి. డిస్కౌంట్స్ దొరుకుతాయి. నేను కార్డును వాడడం ద్వారా రివార్డ్ పాయింట్స్ కూడా దొరుకుతాయి. చాలా వరకు క్రెడిట్ కార్డులో ఉన్న రివార్డ్ పాయింట్స్ని క్యాష్ బ్యాక్గా కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ బిల్లులో ఆటోమేటిక్గా అయితే అడ్జస్ట్ అవుతుందన్నమాట. దాంతోపాటు మీకు మీ క్రెడిట్ కార్డ్ని ఒక సర్టెన్ లిమిట్ వరకు వాడారంటే కనుక ప్రతి 3 మంత్స్కి ఒకసారి కానివ్వండి, 6 మంత్స్కి ఒకసారి కానివ్వండి, మీకు ఒక ఓచర్స్ అనేది ఇస్తారు. మీకు బుక్ మై షో ఓచర్స్ కానివ్వండి, అమెజాన్ ఓచర్స్ కానివ్వండి, ఇలాగా ఓచర్స్ అనేది ఇస్తుంటారు. నేనైతే పర్సనల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించినటువంటి మిలియనియర్ కార్డు వాడుతున్నాను అనమాట. నాకు 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 రూపీ అండ్ 3 మంత్స్కి ఒకసారి 1 lakh యూస్ చేస్తే కనుక నాకు ఎక్స్ట్రాగా 1000 రూపీస్ అనేది అమెజాన్ కానివ్వండి, ఏదైనా గిఫ్ట్ ఓచర్ నాకేం కావాలో అది రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే దాంతోపాటు మీకు యాన్యువల్ టార్గెట్ కూడా ఉంటుందన్నమాట. యాన్యువల్ టార్గెట్లో ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైతే స్పెండ్ చేస్తారో ఆ స్పెండ్ చేసినటువంటి థ్రెషోల్డ్ లిమిట్ క్రాస్ చేస్తే కనుక మీకు రివార్డ్ పాయింట్స్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇన్ కేసు మీకు ఏదైనా యాన్యువల్ ఫీ కనుక అప్లికబుల్ ఉంటే కనుక యాన్యువల్ ఫీ కూడా వేవ్ ఆఫ్ అవుతుంది అనమాట. సో ఇలాగైతే క్రెడిట్ కార్డ్ నుంచి వచ్చినటువంటి అమౌంట్ని ఇలాగైతే సేవ్ చేసుకోవచ్చు. మరి నా శాలరీ అమౌంట్ ఉంది కదా, ఆ శాలరీ అమౌంట్ని నేను ఇన్వెస్ట్మెంట్లో పార్క్ చేస్తాను అనమాట. ఇన్వెస్ట్మెంట్ అంటే టక్కున దూకేసి షేర్ మార్కెట్లో పడకండి. షేర్ మార్కెట్ ద్వారా చాలా రిస్క్ ఉంది. షేర్ మార్కెట్ తలుచుకుంటే కాసుల వర్షం కురిపిస్తుంది, లేకంటే పైనుంచి ముంచేస్తుంది కూడా. అది చాలా ఎక్స్పర్ట్ అయితే మాత్రమే ఆ విధంగా చేయొచ్చు అనమాట. లేదండి నేను పెద్ద తోపు, షేర్ మార్కెట్ నాకు తెలియదు అనుకుంటే కనుక మీరు స్టిల్ రిస్క్ లేకుండా ఉండే ఫండ్స్లో ఏదైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్లో అలాగా మీరు పెట్టుబడి పెట్టి ఒక లంసమ్ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 50,000 స్పెండ్ చేయాలనుకున్నాను. ఆ 50,000 తీసుకుని నేను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాను. నాకు లాస్ట్ టైం రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ 10 to 15 డేస్ బ్యాక్ నేను మోతీలాల్ ఓస్వాల్లో నేను ఫండ్స్ అనేది పెట్టాను. ఒక 20,000 పార్క్ చేస్తే నాకు ఆల్మోస్ట్ 10% వరకు 15 డేస్లో నాకు రిటర్న్ అనేది వచ్చిందనమాట. సో ఇమ్మీడియట్గా మళ్ళీ ఫండ్ డౌన్ఫాల్ అవుతుంటే ఇమ్మీడియట్గా విత్డ్రా చేశాను. సో ఈ విధంగా మీరు ట్రిక్ అనేది యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, దాంతో అయితే తప్పేం లేదు. ఇంకోటి ఏమంటే, మీరు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా ఏదైతే రివార్డ్ పాయింట్స్ వచ్చాయో రివార్డ్ పాయింట్స్ని క్యాష్ బ్యాక్ రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు. కొన్ని బ్యాంక్స్ మనకి నో కాస్ట్ ఈఎంఐని ఇస్తుంటాయి. నా ప్రోడక్ట్ పర్చేస్ చేసే కంటే నేను నో కాస్ట్ ఈఎంఐ తీసుకొని ఆ వచ్చినటువంటి మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది అయితే వాళ్ళ డబ్బుల్ని తెలుసు కదా బయట వడ్డీలకు ఇచ్చి ఆ వడ్డీల ద్వారా కూడా రాబట్టుకుంటారు. నేను దాని గురించి అయితే డిస్కస్ చేయను, అది మీ రిస్క్. ఎందుకంటే ఇచ్చినటువంటి డబ్బులు మళ్ళీ సకాలంలో తిరిగి రావాలి కదా, రాకపోతే తర్వాత మీకు క్రెడిట్ కార్డు వాళ్ళు మీ పని పడతారు. అది మీరే ఒకసారి మీ డెసిజన్కే వదిలేస్తాను అనమాట. సో ఈ విధంగా క్రెడిట్ కార్డ్ నుంచి అయితే మీకు ఏదైతే కొన్ని బ్యాంక్స్ ఏమవుతాయంటే, మీరు బిల్ పేమెంట్ చేసేటప్పుడు యూటిలిటీ బిల్స్ పేమెంట్ కానివ్వండి, ఇన్సూరెన్స్ బిల్స్ పేమెంట్ కానివ్వండి, మీరు ఏదైనా ఆన్లైన్లో యూస్ చేసేటప్పుడు క్యాష్ బ్యాక్స్ కూడా ఇన్స్టెంట్గా ఇస్తుంటాయి అనమాట. అండ్ దాంతోపాటు ఇప్పుడు రీసెంట్గా రూపే క్రెడిట్ కార్డ్స్ అని వచ్చాయి. మీరు ప్రతి స్వైప్కి కూడా మీకు కొంత క్యాష్ బ్యాక్ అయితే ఇస్తుంది. క్రెడిట్ కార్డ్ నుంచి డైరెక్ట్గా యూపీఐ ద్వారా మీరు వాడేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే క్రెడిట్ కార్డ్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు మిలియనీర్ అవుతారని కాదు, ఎంతో కొంత మీరు సేవ్ అయితే చేయొచ్చు. ఎన్ని కోట్ల రూపాయలైనా 1 రూపీతోనే స్టార్ట్ అవుతుంది, 1 పైసాతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఎంతో కొంత మనీ అనేది సేవ్ చేసుకుంటారు. దీనికంటే ముందు మీకు క్రెడిట్ కార్డ్ గురించి తెలియాలి కదా. అంటే క్రెడిట్ కార్డ్ వాడమే తెలియక ఎటు పడితే అటు జిగ్జాగ్ లాగా
యూస్ చేస్తే కనుక ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్ మిమ్మల్ని ముంచేస్తుంది. క్రెడిట్ కార్డ్ గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే మన ఛానల్లో బోలెడంత ఇన్ఫర్మేషన్ ఉందండి. క్రెడిట్ కార్డ్ ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకే బోర్ కొట్టేస్తుంది చూసి వెళ్ళి ఒకసారి చూసేసి మీకు టాపిక్స్ ఏదైతే నచ్చుతాయో నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. షేర్ చేస్తే పోయేదేం లేదు, వాళ్ళకు మీరు కొంచెం నాలెడ్జ్ అనేది షేర్ చేసిన వాళ్ళు అవుతారు అనమాట. మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే క్రెడిట్ కార్డ్ గురించి మీకు ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. చలో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దెన్ టేక్ కేర్, బాయ్.